చూడండి, మా ఇంట్లోనే మొలిచాయి పుట్టగొక్కులు. నేను చూడలేదు, ఇట్లా అయిపోయాయి. గొడుగులొచ్చాయన్నమాట. చాలా బలంగా ఉన్నాయి. ఈరోజే విచ్చినట్టున్నాయి. విచ్చేసరికి కనిపించినాయి. ఎంత బాగున్నాయి! ఇచ్చినా కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి బాగా బుడాలుగా ఉన్నప్పుడు అంతగా కనిపించవు. ఇట్లా విచ్చిన తర్వాత కనిపిస్తాయి. చూడండి ఎంత పొడుగు వచ్చిందో ఈ తోక. ఇవి ఒక 20 కడుతున్నారండి బుడాలు. 20 ఉంటాయి, లెక్క పెడితే ఒకటి తక్కువే ఉంటుంది. 100 రూపాయలంట. ఇక్కడ కొంచెం నిండా మొలిచాయి. బుడాలుగా ఉంటే కూర బాగుంటుంది, కానీ మనం చూడలేదు కదండి. ఇట్లా విప్పారు. వెయిట్ సీజన్కి అవి రెడీగా ఉంటాయండి భూమిలో. వర్షం పడితే బయటకు వచ్చారు. అయితే పురుగు అవేం పట్టలేదండి. విచ్చిన వాటికి వెంటనే పురుగు వచ్చేస్తుంది. వీటికి ఇంకా రాలేదు, ఫ్రెష్గానే ఉన్నాయి. ఇది కూడా కూర బాగుంటుంది. పురుగు పట్టిన తర్వాత అవి బాగుండవు, అంతా తినలేము. చక్కగా కూరకు సరిపోయినన్ని దొరికాయండి. ఇక్కడ ఏమైనా ఒకటి అరా ఉంటే రేపు ఎల్లుండి మళ్ళీ బుడాలు వస్తాయండి బయటికి. ఇవ్వనండి, గిన్నె నిండా దొరికాయి, ఇంకా ఉన్నాయి. తీసుకొద్దామని ఇక్కడ వేస్తున్నాను. పురుగంటూ లేదండి, క్లియర్గా ఉన్నాయి, ఫ్రెష్గానే ఉన్నాయి. బుడియాలు అయితే ఇంకా హ్యాపీగా ఉండేదండి. కోనీలు పురుగు లేకుండా ఫ్రెష్గా ఎలా అన్నా దొరికాయి. ఇంతవరకే సంతోషం. మనం పీక్కొని మనం చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది కదండి.